నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. అధికారం పోయిన 4 నెలల్లోనే బీఆర్ఎస్ ఖాళీ కాబోతుందా? ప్రత్యేక తెలంగాణలో పవర్లోకి వచ్చిన చేరికలతో బలిష్టంగా తయారైన బీఆర్ఎస్ ని ఇప్పుడు అదే వలసలు బక్కపలచగా మార్చేస్తున్నాయా? అధికారం చేజారాక మొదటిసారి ఎదుర్కోబోతున్న ఎంపీ ఎన్నికల్లో అభ్యర్థుల కోసం వెతికే పరిస్థితికి చేరుకుందా? సరే, ఎలాగలాగా సీట్లు నింపేశామని సర్దుకునేసరికి పోటీ చేయడం తమ వల్ల కాదని అభ్యర్థులే తప్పుకునే స్థితికి కుదేలైందా? ఇక ఉద్యమం కాలం నుంచి పార్టీ అధినేత కేసీఆర్కి వెన్నుదన్నుగా నిలిచిన నేతలు ఇప్పుడు ఒక్కొక్కరిగా వెళ్ళిపోతున్నారు. పరిస్థితి చూస్తుంటే కారు గ్యారేజ్కి వెళ్ళినట్లు కనిపించడం లేదు, ఏకంగా కనుమరుగయ్యే పరిస్థితికి చేరుకుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. చేరికలకు గేట్లు తెరిచామంటూ కాంగ్రెస్ ప్రకటన ఎఫెక్ట్ కావచ్చు, అధికార పార్టీ అనే కావచ్చు, లేదా బీఆర్ఎస్ లో ఉంటే ఏ స్కామ్ లో ఇరుక్కుంటామో తెలియని భయం కావచ్చు. మొత్తానికి బీఆర్ఎస్ లీడర్లంతా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునేందుకు పోటీ పడుతున్నారు. ఈ జోరు చూస్తుంటే ఎన్నికల్లోపు కారు ఖాళీ అవ్వడం ఖాయమంటున్నారు. ఇప్పటికే పేరు మోసిన లీడర్లంతా కారు దిగి హస్తం పట్టుకుంటున్నారు. మొన్నటికి మొన్న దానం నాగేందర్ కాంగ్రెస్ లో చేరి సికింద్రాబాద్ ఎంపీ సీటు కొట్టేశారు. తాజాగా బీఆర్ఎస్ తరపున వరంగల్ బరి నుంచి తప్పుకున్నారు కడియం కావ్య. తండ్రి శ్రీహర్తో కలిసి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు. ఇటు ఉద్యమం సమయంలో కాంగ్రెస్ నుంచి అప్పటి టీఆర్ఎస్ లోకి వచ్చిన కేకే ఫ్యామిలీ మొత్తం ఇప్పుడు కాంగ్రెస్ లోకి వచ్చేసింది. ఇలా ఒక్కరేంటి, ఎంతో మంది నాయకులు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. ఏకంగా 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ లో ఉండి ప్రభుత్వ పార్టీ పదవులు అనుభవించిన వారు సైతం క్షణం ఆలస్యం చేయకుండా హస్తం పార్టీలోకి జంప్ జలానిలవుతున్నారు. దీంతో ప్రస్తుత పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తే బీఆర్ఎస్ అధిష్టానం ఏం చేయాలో పాల్పోవటం లేదు. ఎందుకంటే జంపింగ్ లిస్ట్ ఇంకా చాలానే ఉండడంతో తమకు తాము తమ క్యాడర్ ని ధైర్యంగా ముందుకెళ్లాలనే ఉద్దేశంతో రకరకాల ప్రయత్నాలను చేస్తోంది. జరుగుతున్న పరిణామాలపై ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. శూన్యం నుంచి సునామీ సృష్టించి అసాధ్యం అనుకున్న తెలంగాణ రాష్ట్రాన్నే సాధించి దీశాలి కేసీఆర్ అని కేటీఆర్ అన్నారు. ఒక్కడిగా బయలుదేరి లక్షల మంది సైన్యాన్ని తయారు చేసి అవమానాలు, ద్రోహాలు, కుట్రలు, కుతంత్రాలు అన్నిటినీ ఛేదించి ధీరత్వం కేసీఆర్ది అన్నారు. అలాంటి ధీరుడిని కొన్ని కప్పదాట్లు, ద్రోహులు, ఎత్తుగడలతో దెబ్బతీయాలనుకునే రాజకీయ బేహారులకు తెలంగాణ ప్రజలే జవాబు చెప్తారని ఎక్స్లో పోస్ట్ చేశారు. ఇక ఇన్నాళ్ళు కేసీఆర్కి కుడిభుజంగా పేరు తెచ్చుకున్న వారు సైతం కష్టకాలంలో పార్టీ వీడుతున్నారని, వారికి కాలమే సమాధానం చెప్తుందని కేటీఆర్ అన్నారు. పట్నం మహేందర్ రెడ్డి వెన్నుపోటు పుడిచారని, రంజిత్ రెడ్డి కూడా మళ్ళీ గెలుస్తానని తమతో అన్నారని కేటీఆర్ తెలిపారు. అయితే ఆ ఇద్దరు కాంగ్రెస్ లోకి వెళ్లడం ఆశ్చర్యంగా ఉందన్నారు. తనకంటే ఎక్కువ కాంగ్రెస్ ను తిట్టిన రంజిత్ రెడ్డి, మహేందర్ రెడ్డి ఆస్కార్ నటుల కంటే బాగా నటించారని ఎగతాళి చేశారు. సొంత ప్రయోజనాల కోసం పార్టీ మారే వారికి ప్రజలే గుణపాఠం చెప్తారు అన్నారు. ఇక వీరిద్దరిని ఎప్పటికీ పార్టీలో చేర్చుకోబోయేది లేదని కేటీఆర్ స్పష్టం చేశారు. ఏదేమైనా కానీ అసెంబ్లీ ఎన్నికలు, కవిత అరెస్ట్, కారుని గ్యారేజీకి పంపించి కోలుకోలేని దెబ్బతీసింది అంటూ తెలంగాణ వ్యాప్తంగా చర్చ నడుస్తోంది. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చిందా లైక్ చేయండి, షేర్ చేయండి.